everyone, PG here on Pocket Tech. I am back again with another unboxing video. ఈ వీడియోలో మనం పిక్సెల్ వాళ్ళ నుంచి వస్తున్న పిక్సెల్ ఫోల్డబుల్ డివైస్ని అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. దీన్ని అన్బాక్సింగ్ చేసి దీంట్లో వస్తున్న ఫీచర్స్ ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా చూద్దాం. ఆల్రెడీ మనమైతే సామ్సంగ్ నుంచి వచ్చిన ఫోల్డబుల్ డివైజెస్ చూస్తున్నాం పాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా. ఇదైతే ఫస్ట్ పిక్సెల్ ఫోల్డబుల్ డివైస్. నేనైతే క్యూరియస్గా ఉన్నాను ఎలా ఉంటుంది అనేసి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. పిక్సెల్ బాక్స్ అయితే ఇలా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ కార్నర్ లో జీ లోగో, కిందేమో పిక్సెల్ ఫోల్డ్ అని రాసి ఉంటుంది అనమాట. గోల్డ్ కలర్ డివైస్, పిక్సెల్ ఫోల్డ్ ఇమేజ్ ఉంటుంది. ఆన్ ద లెఫ్ట్ సైడ్ గూగుల్ లోగో, ఆన్ ద రైట్ సైడ్ పిక్సెల్ ఫోల్డ్ అని రాసి ఉంటుంది. బాటమ్ సైడ్ చూస్తే పిక్సెల్ ఫోల్డ్ అని రాసి ఉండి బ్రీఫ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి అలాంగ్ విత్ IMEI నెంబర్. వెనకాల చూస్తే ట్రెడిషనల్ గా #పిక్సెల్ అని రాసి ఉంటుంది. ఆబ్వియస్లీ లెఫ్ట్ అండ్ రైట్ 2 పుల్ ట్యాప్స్ ఉంటాయి. లెట్స్ పీల్ ఇట్ ఆఫ్. రెడీ 1 2 3. మధ్యలో చూసారా పిక్సెల్ ఫోల్డ్ డివైస్ స్క్వేర్ షేప్ లో ఉంది. ఫోన్ గురించి తర్వాత చూద్దాం. బాక్స్ లో చూస్తే మనకి ఒక చిన్న యూజర్ మాన్యువల్ ఇచ్చారు అలాంగ్ విత్ సిమ్ ఎజెక్షన్ టూల్. పిక్సెల్ వాళ్ళు కూడా యాపిల్ వాళ్ళనే ఛార్జింగ్ అడాప్టర్ ఇవ్వట్లేదు, బట్ USB-C to USB-C కేబుల్ అలాంగ్ విత్ USB-C to USB-A డాంగిల్. దట్స్ ఇట్. బాక్స్ లో అయితే ఇంకేం రాలేదు. ఇప్పుడు ఒకసారి ఫోన్ గురించి చూద్దాం. ఫోన్ కూడా ఒక పేపర్ షీట్ ర్యాప్ చేసి ఉందన్నమాట. లెట్స్ ఓపెన్ ఇట్. గూగుల్ ఫోల్డ్ వచ్చేసి ఇలా ఉంటుంది. కొంచెం హైట్ తక్కువ అండ్ ఈ విడ్త్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట సామ్సంగ్ ఫోల్డ్ తో కంపేర్ చేస్తే. దీని వెయిట్ వచ్చేసి 283 grams ఉంది. పిక్సెల్ 8 Pro అండ్ పిక్సెల్ 7 Pro లాగా కెమెరా బార్ ని ఇచ్చారు. దీంట్లో 3 కెమెరాస్ ఉంటాయి విత్ ఏ ఫ్లాష్. అల్యూమినియం ఫ్రేమ్ తో అయితే ఈ ఫోన్ ని డిజైన్ చేశారు విత్ స్టెయిన్లెస్ స్టీల్ హింజ్. ఫోన్ అయితే టర్న్ ఆన్ చేశాను. ఇక్కడ ఒక ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది, ఇక్కడ ఇంకో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. డివైస్ అయితే చాలా ప్రీమియం లుక్ ఉంది. దీంట్లో మనకి IPX8 వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది, నాట్ IP68. మీరు లోపల ఫోల్డబుల్ స్క్రీన్ చూస్తే స్క్రీన్ చుట్టూ బార్డర్స్ అనేవి కొంచెం ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ కమింగ్ టు ద డిస్ప్లే, మనకి ఇది ఫోల్డబుల్ డివైసెస్ కాబట్టి 2 డిస్ప్లేస్ ఉంటాయి. సో మనకి ఓపెన్ చేస్తే బిగ్ స్క్రీన్ వచ్చేసి 7.6 inches ఉంటుంది. ఇది ఫోల్డబుల్ OLED స్క్రీన్ విత్ 120Hz రిఫ్రెష్ రేట్. మనకి దీంట్లో HDR10+ సపోర్ట్ ఉంటుంది. పీక్ బ్రైట్నెస్ వచ్చేసి మనకి 1450 nits అయితే ఉంటుంది. రెజల్యూషన్ వచ్చేసి 1840x2208 పిక్సెల్స్ ఉంటుంది. అండ్ ఇంకోటి కవర్ డిస్ప్లే అని చెప్పాను కదా, ఈ కవర్ డిస్ప్లే అయితే 5.8 inches స్క్రీన్ అనమాట. ఇది కూడా మనకి OLED స్క్రీన్ తోనే వస్తుంది. మనకి కవర్ డిస్ప్లేకి కూడా 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే ఇచ్చారు. కవర్ డిస్ప్లే వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్ సపోర్ట్ తో వస్తుంది. సో కొంచెం డ్యూరబుల్ గా ఉంటుంది. ఇన్నర్ డిస్ప్లే కొంచెం జాగ్రత్తగా వాడుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ పిక్సెల్ ఫోల్డ్ చూడడానికి చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. ఒక బుక్ని చూస్తున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ మనకి ఒక బుక్ డైమెన్షన్స్ ఎలా ఉంటాయో అలానే ఉంటుంది. సామ్సంగ్ ఫోల్డ్ చూసామనుకోండి కొంచెం లాంగ్ అండ్ నారోగా ఉంటుంది కదా. సో నేను అది లాంగ్ అండ్ నారో ఉండడం వల్ల ఓపెన్ చేసి ఇన్నర్ డిస్ప్లే ఎక్కువ యూజ్ చేసేదాన్ని. బట్ ఈ పిక్సెల్ ఫోల్డ్ని అయితే నేను ఆల్మోస్ట్ ఒక 1 week నుంచి యూజ్ చేస్తున్నాను. ఎక్కువ అవుటర్ డిస్ప్లేనే యూజ్ చేసుకోగలుగుతున్నాను అనమాట. బికాజ్ ఇదే చాలా పెద్దగా ఉంది. ఓపెన్ చేస్తే ఓ మై గాడ్ ఇంకా ఒక బుక్ ఫీలింగ్ ఉందన్నమాట. మనకి టాబ్లెట్ ఎక్స్పీరియన్స్ కావాలన్నా, లేదు ఏదైనా మూవీస్ చూస్తున్నా, గేమింగ్ ఆడుతున్నా, అలాంటి సిచ్యువేషన్స్లోనే నేను ఓపెన్ చేసి యూజ్ చేశానే తప్ప రిమైనింగ్ 99% ఆఫ్ ద టైం కవర్ డిస్ప్లేనే యూజ్ చేశాను. సామ్సంగ్ వాళ్ళు అలా కాదు. ఎప్పుడైనా మీరు ఫోన్ యూజ్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం ఓపెన్ చేసి ఇన్నర్ డిస్ప్లేనే ఎక్కువగా యూజ్ చేసేలాగా అయితే ఆ ఫోన్ని డిజైన్ చేశారు. ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి దీంట్లో గూగుల్ టెన్సర్ G2 చిప్సెట్ని అయితే ఇచ్చారు. ఇది మనకి 5 nanometer సైజ్ ఉంటుంది. CPU వచ్చేసి ఆక్టోకోర్ ప్రాసెసర్ అండ్ GPU చూసుకుంటే కనుక మాలి G710ని యూజ్ చేస్తున్నారు. దీంట్లో మనకి 12 GB ఆఫ్ ర్యామ్ ఆప్షన్స్తో వస్తుంది. బేస్ వేరియంట్ స్టోరేజ్ వచ్చేసి 256 GB ఉంటే దీన్ని మనం అప్ టు 512 GB వరకు అప్డేట్ చేసుకోవచ్చు. టెన్సర్ చిప్సెట్ గురించి తెలిసిందే కదా, మనం ఎక్స్టెన్సివ్గా యూజ్ చేస్తే లైట్గా వార్మ్ అవుతుంది. సో ఈ ఫోన్కి స్పెషల్లీ చిప్సెట్ అయితే ఈ అప్పర్ పార్ట్ ఆఫ్ ద డివైస్లో ఉందన్నమాట. సో ఇదైతే కంప్లీట్ వార్మ్ అయిపోతుంది. కింద పట్టుకొని యూజ్ చేయాలి, లేదు అంటే ఆన్ ది అదర్ సైడ్ పట్టుకొని అన్ఫోల్డ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ పట్టుకున్నప్పుడు యూజ్ చేస్తుంటే కనుక నాకు స్లైట్గా వార్మ్ అయినట్టు అనిపిస్తుంది. నార్మల్గా యూజ్ చేస్తుంటే కనుక మెసేజెస్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ మామూలుగానే ఉంది, ఏం వార్మ్ అవ్వట్లేదు. ఎక్స్టెన్సివ్ గేమింగ్ ఆడినప్పుడు మాత్రమే వార్మ్ అవుతుంది. కమింగ్ టు ది సాఫ్ట్వేర్, ఈ ఫోన్ వచ్చేసి Android 14 తో వస్తుంది. UI చూస్తే స్టాక్ ఆండ్రాయిడ్, మీకు చెప్పేదే ఉంది. చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉందన్నమాట. మీకు జనరల్గా ఆండ్రాయిడ్ ఫోన్స్ అయితే ఇక్కడ స్క్రీన్ 1, స్క్రీన్ 2, స్క్రీన్ 3 ఉంటుంది కదా. ఫోల్డబుల్ ఫోన్ కాబట్టి మీరు ఫోన్ని ఓపెన్ చేసినప్పుడు స్క్రీన్ 1 and 2 మనకి ఒకే పేజ్ మీదకి వస్తాయి. ఇది స్క్రీన్ 1, ఇది స్క్రీన్ 2 అవుతుంది. 3, 4, 4, 5 ఇలా డివైడ్ అవుతుంది అనమాట.
అండ్ కింద చూస్తే మనకి ఒక చిన్న బార్ లాగా ఉంటుంది. దీంట్లో ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి ఒక 6 యాప్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ ఇక్కడ క్రోమ్ ఓపెన్ చేసి ఉంది అనుకోండి, కింద నుంచి పైకి స్వైప్ చేస్తే ఈ యాప్ బార్ ఓపెన్ అవుతుంది. దీంట్లో నుంచి మీకు నచ్చిన ఇంకొక యాప్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సెకండ్ యాప్ కింద ప్లే స్టోర్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఇలా ఒకే ఫోన్ లో మనకి 2 యాప్స్ సైమల్టేనియస్ గా యూజ్ చేసుకోవచ్చు. ఏ అయితే 2 యాప్స్ మీరు కలిపి యూజ్ చేస్తారో రీసెంట్ మెనూలో కూడా అవి 2 యాప్స్ కలిసే ఉంటాయి. ఆల్ గూగుల్ యాప్స్ అయితే ఈ లోపల స్క్రీన్ కి బాగా ఆప్టిమైజ్ చేశారు. ఈ యాప్ స్టోర్ చూడొచ్చు. ల్యాప్టాప్ లో ఓపెన్ చేసిన వైడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సేమ్ విత్ యూట్యూబ్ యాప్ ఆల్సో. జనరల్ గా యూట్యూబ్ యాప్ మీరు నార్మల్ ఫోన్ లో ఓపెన్ చేస్తే జస్ట్ 1 విండో ఓపెన్ అవుతుంది. బట్ ఇది ఫోల్డబుల్ ఫోన్ కాబట్టి 3 విండోస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్రంట్ స్క్రీన్ లో కనుక యూట్యూబ్ ఓపెన్ చేస్తే చూడొచ్చు, ఒక వీడియోనే చూపిస్తుంది. బట్ లోపల స్క్రీన్ లో మాత్రం మనకి 3 రోస్ ఉంటాయి. ల్యాప్టాప్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఇక్కడ పొందొచ్చు. కమింగ్ టు ద కెమెరాస్, మనకి దీంట్లో 3 కెమెరాస్ ఉంటాయి. వైడ్ యాంగిల్ వచ్చేసి 48 మెగాపిక్సెల్ లెన్స్ ఇచ్చారు విత్ అన్ అపాచర్ ఆఫ్ 1.7. ఇది వైడ్ కాబట్టి మనకి 25mm ఫోకల్ లెంత్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టెలిఫోటో అండ్ అల్ట్రా వైడ్ రెండు మనకి 10.8 మెగాపిక్సెల్స్నే ఇచ్చారు. టెలిఫోటో వచ్చేసి మనకి అపాచర్ 3.1 ఉంటుంది అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్లో కూడా మనకి అపాచర్ వచ్చేసి 2.2 ఉంటుంది. మనకి పిక్సెల్ అంటేనే అసలు బ్రెయిన్లోకి ఫస్ట్ గుర్తొచ్చేది స్టాక్ ఆండ్రాయిడ్, నెక్స్ట్ వచ్చేసి కెమెరా గురించి అసలు మనం స్పెషల్గా మాట్లాడుకోవాల్సిన లేదు. ద బెస్ట్ కెమెరాస్ అయితే ఉన్నాయి. నైట్ మోడ్ ఫోటోగ్రఫీ కానీ, పోర్ట్రేట్ మోడ్స్ కానీ, ఐఎమ్ లవింగ్ ద కెమెరా. ఈ టెలిఫోటో లెన్స్ని యూజ్ చేసి మనం అప్ టు 20x వరకు జూమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెల్ఫీ కెమెరాస్ విషయానికి వచ్చేసరికి ఇది మనకి ఫోల్డబుల్ డివైస్ కాబట్టి 2 కెమెరాస్ ఉంటాయి. ఒకటి అవుటర్ డిస్ప్లే మీద ఉంటుంది. ఈ అవుటర్ డిస్ప్లే మీద వచ్చేసి 9.5 మెగాపిక్సెల్ లెన్స్ని ఇచ్చారు, వైడ్ యాంగిల్ లెన్స్. అన్ఫోల్డ్ చేస్తే మనకి లోపల ఉండే కెమెరా కూడా వైడ్ యాంగిల్ లెన్స్నే ఇచ్చారు. దీన్ని అయితే 8 మెగాపిక్సెల్ లెన్స్ని యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ కమింగ్ టు ద వీడియోస్ అయితే ఫొటోస్ మించి ఉన్నాయి, నెక్స్ట్ లెవెల్. సో నాకు దీంట్లో 4K వీడియోస్ at 30 and 60 FPSలో షూట్ చేసుకోవచ్చు. నేనైతే ఒక టైమ్ ల్యాప్స్ వీడియో తీశాను. వీడియో అయితే క్రేజీ వచ్చింది, మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. దీంట్లో మనకి సినిమాటిక్ మోడ్ ఆప్షన్ అండ్ స్లో మోషన్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. మనం ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటాం కదా కొన్ని సినిమాటిక్ వీడియోస్, అలాంటివి షూట్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ పిక్సెల్ వాజ్ గ్రేట్. నాకు ఐఫోన్ తర్వాత వీడియోస్ తీసుకోవడానికి ఏదైనా ఫోన్ సజెస్ట్ చేయమని అడిగితే కనుక నేను పిక్సెల్ డివైజెస్ని సజెస్ట్ చేస్తాను. ఫోల్డబుల్ డివైస్ కదా, వీడియో ఎలా ఉంటుందా అని నేను కొంచెం డౌట్ పడ్డాను, కానీ ఆఫ్టర్ యూజింగ్ ఇట్ వీడియోస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. దీంట్లో మనకి ఫేస్ ఐడి ఉంటుంది. మనం ఏదర్ కవర్ డిస్ప్లేలో యూజ్ చేసినా క్విక్గా అన్లాక్ అవుతుంది. ఈవెన్ డివైస్ ఓపెన్ చేసి యూజ్ చేసినా క్విక్గా మన ఫేస్ ఐడిని స్కాన్ చేసి డివైస్ అన్లాక్ అయిపోతుంది. ఆన్ ద సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ లాక్ ఆర్ అన్లాక్ బటన్లోనే ఫింగర్ ప్రింట్ ఉంటుందన్నమాట. ఫింగర్ ప్రింట్ కూడా చాలా యాక్యురేట్గా వర్క్ అవుతుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కమింగ్ టు ద బ్యాటరీస్, దీంట్లో మనకి 4821 mAh బ్యాటరీని అయితే ఇచ్చారు. వెరీ హ్యూజ్ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. దీంట్లో మనకి 40 watts వైర్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. అండ్ మనకి బ్యాటరీ అయితే కొంచెం ఎక్కువ డ్రైన్ అవుతుంది బికాజ్ మనకి ఇది ఫోల్డబుల్ డివైస్ కాబట్టి బిగ్గర్ డిస్ప్లే ఉంది, ఎక్కువ బ్యాటరీని కన్జ్యూమ్ చేసుకుంటుంది. అండ్ మనకి తెలిసిందే టెన్సర్ చిప్ అయితే బ్యాటరీ సేవింగ్కి అంత హెల్ప్ఫుల్గా ఉండదు. సో ఈ 2 కారణాల వల్ల నాకు కొంచెం హెవీగా యూజ్ చేస్తే ఖచ్చితంగా 1 full day అయితే అస్సలు రావట్లేదు. ఈవినింగ్ 4 o'clock 3:30కి డివైస్ అయితే మళ్ళీ ఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ లైట్గా ఏదైనా మెసేజెస్, ఒక 2 ఫోన్ కాల్స్ అలా మాట్లాడుతూ ఉంటే కనుక 1 full day మోర్ దాన్ అయితే వస్తుంది. ప్రైస్ విషయానికి వచ్చేసరికి యూఎస్లో నాకు $1,500 పడింది. ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్ డివైస్. 2 కలర్స్ మాత్రమే ఉంటుంది, బ్లాక్ అండ్ గోల్డ్. నేను గోల్డ్ కలర్ పర్చేస్ చేసుకున్నాను. ఫర్ నౌ మనకి ఇండియాలో అయితే అఫీషియల్గా ఇంకా ఈ పిక్సెల్ ఫోల్డబుల్ డివైస్ని రిలీజ్ చేయలేదు. కానీ మీకు అదర్ కంట్రీస్ నుంచి మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఎవరైనా వస్తుంటే కనుక మీరు తెప్పించుకొని ఇండియాలో యూజ్ చేసుకోవచ్చు. బట్ మనకి ఇండియన్ కన్వర్షన్లో చూసుకుంటే ఆల్మోస్ట్ 1,50,000 రూపీస్ పడుతుంది. నేనైతే ఇఫ్ యూ కెన్ ఎఫర్ట్ పర్చేస్ చేసుకోండి, లేదు అంటే మనకి ఆ ప్రైస్ రేంజ్లో ఇండియాలో వేరే డివైజెస్ దొరుకుతున్నాయి. ఇదైతే పిక్సెల్ ఫోల్డ్ డివైస్ యొక్క అన్బాక్సింగ్. నాకు పర్సనల్గా ఈ డివైస్ మొత్తంలో 2 features చాలా బాగా నచ్చాయి. ఫస్ట్ వచ్చేసి కవర్ డిస్ప్లే. యాజ్ బీయింగ్ ఏ హ్యూజ్ ఫోల్డబుల్ డివైజెస్ ఫ్యాన్, నేను ఎప్పుడు కవర్ డిస్ప్లే నాకు అంతగా యూజ్ చేయను, ఎప్పుడు డివైస్ ఓపెన్ చేసే యూజ్ చేస్తా. బట్ ఈ ఫోన్ మాత్రం నేను ఓన్లీ కవర్ డిస్ప్లేనే యూజ్ చేస్తున్నాను, అంత బాగా నచ్చింది. సెకండ్ బాగా నచ్చింది వచ్చేసి దీని యొక్క కెమెరాస్ అనమాట. ఫొటోసే ఒక లెవెల్లో ఉంటాయి అంటే దీని వీడియోస్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. సో ఈ 2 featuresగా అయితే అసలు నేను ఫిదా అయిపోయానని చెప్పుకోవచ్చు, అంత బాగా నచ్చాయి. సాఫ్ట్వేర్ ఎలానూ బాగానే ఉంటుంది, పిక్సెల్ నుంచి వస్తుంది కాబట్టి స్టాక్ ఆండ్రాయిడ్ నాకు చాలా ఇష్టం. సో దాని గురించి అంత స్పెషల్గా మెన్షన్ చేయట్లేదు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని అన్బాక్సింగ్ వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.